వాల్మీకి రామాయణం బాలకాండలోని 18వ సర్గ ప్రకారం శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు. ఆ సమయంలోని గ్రహస్థితులను వివరించే శ్లోకం ఇప్పుడు విందాం. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేతిథి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహా. లగ్నం కర్కాటకమై లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలోనే గురుడితో కలిసి ఉన్నాడు. గురుడు లగ్నంలో ఉండటం వలన మంచి ఉచ్చస్థితిని పొందుతారు. ఎటువంటి దోషము అంటదు. 4వ స్థానాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉచ్చ పొంది రవితో కలిసి ఉండటం, తండ్రి తాతల యొక్క గొప్ప గొప్ప భవనాలు ఉండటం, గురుగ్రహ దృష్టి ఉండటము దీనికి అనుగుణం. 3వ స్థానాధిపతి అయిన బుధుడు 10వ స్థానంలో ఉంటే జాతకుని తమ్ములు మంచి పొజిషన్లోకి వస్తారు. 12వ స్థానాధిపతి బుధుడు 4వ స్థానంపై దృష్టి కారణంగా విదేశీ యాత్ర అంటే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఉచ్చ శని 4వ భావంలో ఉండటం వల్ల ఇల్లు విడిచడానికి కారణమైంది. శని సప్తమాధిపతి 4వ భావంలో ఉండి 12వ భావాధిపతి అయిన బుధునితో చూడబడుతున్నాడు. అందుకే రాముల వారితో సహా సీతమ్మ వారు కూడా అడవికి వెళ్లాల్సి వచ్చింది. కుజగురుల సమసప్తక స్థితి అది ఉచ్చస్థితి అయినది. ఈ అత్యుత్తమైన నైతిక విలువలకు గల పురుషుడిగా, మర్యాద పురుషోత్తముడుగా రాముడు నిలవబడ్డాడు. 9వ భావాధిపతి అయిన గురుడు మీద కుజశని దృష్టి మరియు 9వ భావంలో రవి ఉండడం వల్ల తండ్రికి గండం. ముఖ్యంగా రవి 9వ భావంలో ఉండటం వలన వారి తండ్రి ఎప్పుడైతే రాముల వారు అడవికి బయలుదేరారో ఆ వెనువెంటనే మరణించడం జరిగింది. రాహువు 6వ భావంలో ధనురాశిలో ఉండడం చేతన రాముల వారు కోదండరాముడయ్యారు. చంద్రుడిపై శని కుజ దృష్టి సన్యాసి యోగం. 14 సంవత్సరాలు ఆయన సన్యాసిగా ఉన్నారు. కేతు 12వ భావంలో ఉండటం వల్ల వైరాగ్యం కూడా చెంది ఉన్నారు.